చెప్తున్నాడు. ప్రజలు తృణీకరించారు. అప్పుడు పాలకులు పొడిచారు. అలాగే ఆ సమయంలో అందరూ విడిచిపెట్టబడ్డారు. అందరూ విసర్జించారు. అందరూ విసర్జించినప్పటికీ కూడా అందరి చేత విరిచివేయబడ్డాడు. ఈ అధ్యాయంలో ఇవన్నీ కూడా మనం ధ్యానించవచ్చు. 1 నుండి 5 వచనాలు తండ్రిని విడిచిపెట్టాలని ప్రశ్నించి నిస్సహాయంగా ఉన్నాడు. అలాగే ప్రజలు తృణీకరించారు. 6 నుండి 16, 11 వచనాలు చూసినట్లయితే మనం ప్రజలు అతన్ని తృణీకరించారు. ఎందుకంటే నేను పురుగును, నేను నరుల చేత నేను నిందింపబడ్డాను, ప్రజల చేత తృణీకరింపబడ్డానని దేవుడి దగ్గర నిస్సాయంగా ఉండిపోయాడు. అలాగే దావీదు భక్తుడిని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇద్దరు కూడా ఇక్కడ దావీదు భక్తుడు నిస్సాయంగా ఉండిపోయాడు, ప్రజల చేత తృణీకరించబడ్డాడు. అలాగే యేసయ్య కూడా నిస్సాయంగా ప్రజల చేత నిందించబడి ప్రజల చేత తృణీకరించబడ్డారు. అందుకే అప్పుడు అంటున్నారు, యెహోవా మీద నీ భారము మోపము అని, ఆయన వానిని విమోచించునేమో అని తప్పించునేమో అని ప్రార్థిస్తున్నాడు దావీదు భక్తుడు. అలాగే యేసయ్యను కూడా శిక్షించినప్పుడు ప్రజలు అనుకుంటారు, ఈయన ఏలీని పిలుస్తున్నాడేమో, ఇప్పుడు వచ్చి రక్షిస్తాడేమో అని ప్రజలు కూడా చూస్తుండి వేచి చూచారు. ఇంకా చూడండి, 16 వచనంలో మనం చూసినట్లయితే, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలను నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తెరిచూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. ఇక్కడ మనం మార్కు సువార్తలో 16-15 వచనంలో చూసినట్లయితే, వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగమును ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి అంటున్నారు. అంటే ఆయన వస్త్రం ఎవరికి వచ్చేదో, ఎవరిలో వాళ్ళు ఉన్న వాటిలో ఒకరికి దక్కుతుంది. ఆ ఎవరికి దక్కాలో అన్నది వాళ్ళు చీట్లు వేసి ఆయన వస్త్రాన్ని పంచుకుంటున్నారు. లోకంలో చాలామంది దేవుళ్ళు, దేవతలు, అవతార పురుషులుగా పిలువబడుతున్నారు. మనుషులందరూ కూడా మాకు చెందినవారు అని చెప్పు హక్కు బహుశా వారికి ఉందేమో అని, కానీ అసలు సిసలైన ఆధారము మాత్రము వారికి లేదు. కానీ ఎవరైనా యేసుక్రీస్తుని చూసి, అయ్యా ఎందుకని ప్రజలు నిన్ను నమ్మాలి,